ఇక నిన్న తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల కాగా ఇవాళ గ్రూప్ 2 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక రాష్ట్రంలోని 783 ఖాళీల భర్తీకి గత ఏడాది ఆగస్టులో పరీక్షలైతే జరిగాయి. ఈ ఫలితాల కోసం అభ్యర్థులు చాలా కాలంగా ఎదురు చూస్తారు. ఎట్టకేలకు ఇవాళ ఫలితాలు విడుదల చేసింది ప్రభుత్వం. ఇక తెలంగాణ గ్రూప్ 2 పరీక్షల ఫలితాలు కూడా ఈ రోజు విడుదల చేసింది. ఇక రాష్ట్రంలో మొత్తం 783 ఖాళీల భర్తీకై 2022లో విడుదలైన నోటిఫికేషన్ ఇది. కొన్ని కారణాల వల్ల ఆలస్యమై 2024 డిసెంబర్ నెలలో పరీక్షలు జరిగాయి. ఇక దాదాపు 5 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకుని హాజరయ్యారు. రెడీగా నిన్న తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల కాగా ఇక ఇవాళ గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని 783 ఖాళీల భర్తీకి గత ఏడాది ఆగస్టులో పరీక్షలు జరిగాయి. అయితే ఈ ఫలితాల కోసం అభ్యర్థులు చాలా కాలంగా ఎదురు చూశారు. ఇక ఎట్టకేలకు ఇవాళ ఫలితాలు అయితే విడుదలయ్యాయి. తెలంగాణ గ్రూప్ 2 పరీక్షల ఫలితాల కోసం కూడా అభ్యర్థులు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఇవాళ రిలీజ్ అయ్యాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 783 ఖాళీల భర్తీకై 2022లో విడుదలైన నోటిఫికేషన్ ఇది. ఇక కొన్ని కారణాల వల్ల ఆలస్యమే 2024 డిసెంబర్ నెలలో పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మంది ఈ పరీక్షలకైతే దరఖాస్తు చేసుకున్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, గ్రూప్ 2 ఫలితాల రిజల్ట్ విడుదలైన పక్షంలో దీనిలో భాగంగా పరీక్ష 2022 లక్షల మంది పడుతుంది. దానిలో రిజల్ట్ రావడం ఎందుకంటే గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సార్లు గ్రూప్ 2 గ్రూప్ 1 ఇలాంటి ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయిన పరిస్థితుంది. ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ప్రకటించిన గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర విద్యార్థులు ఎవరైతే క్యూ చూస్తున్న పరిస్థితి. ప్రభుత్వం 15 పార్టీలలో రిజల్ట్ నిర్ణయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నుండి ఆదరైనటువంటి 5 లక్షల మంది విద్యార్థులంతా కూడా క్యూ చూస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.